అయితే మనం చిన్నపిల్లలు ఉంటాం కదా, మనం ఏమనుకుంటామంటే చర్చికి వచ్చే ముందు దేవాన్ని చిన్న పాపం చేసిన, మేము దొంగతనం చేసిన, మా మమ్మీ మాట వినలేదని మీరు అందరూ అనుకుంటాం కదా. అప్పుడప్పుడు మనం విన్నాం కదా మమ్మీ మాట. మమ్మీ అక్కడ తీసుకురామంటే నేను మమ్మీ నాకు చాలా నేను కోకిమా చూడాలి అనుకుంటాం కదా. అరే కొద్దిగా అన్నం తింటున్నారా, వాటర్ తినాలంటే మనం ఏమంటాం, మమ్మీని కోకిమా చూసుకోవచ్చు అంటాం. సో మమ్మీ మాట ఇవ్వకపోతే కూడా పాపమే అంట. ఎవరి మాట ఏమంటుందంటే ఆజ్ఞ అతిక్రమంలో ఏమంట పాపం అంట. ఇదేమో కొద్ది పెద్దక్కలు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ చదువుకో అంటే కొద్దిగా ఇన్స్టాగ్రామ్ చూస్తాం మమ్మీ, కొద్దిగా సేపు ఇన్స్టాగ్రామ్ చూస్తాం మమ్మీ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ చూస్తుంటారు కదా. అది కూడా ఏమంటున్నారంటే దేవుడు పాపమే అంటున్నారు. ఇక పెద్దది ఉంది కదా నాలాంటిది అన్నమాట, పెద్ద పాపి కదా, పెద్ద పాపి, పెద్ద పండు పాపలు చేస్తుంటాం కదా. అయితే దేవుడు ఏమంటుందంటే అరే బాబు నువ్వు చిన్నగా ఉన్నావు కదా, నువ్వు పాపం చేసిన, ఇదెవరు పెద్ద వీరు పాపం చేసిన, ఇంకెవరు వీరెవరు నేనేనా, ఎవరిది పెద్దోళ్ళు అంటే నాలాంటి ఒక పెద్ద పాపం. అయితే వీళ్ళందరూ ఏమొస్తారంటే దేవుడు దగ్గర చూస్తారంట. వచ్చినప్పుడు చూస్తే ఏముంటారు, వాళ్ళు ఏముంటారు సేమ్గా ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా, దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా, మీకు ఎవరైనా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారంట. ఏం చేస్తున్నారంటే దేవుని మహిమను పొందలేకపోతున్నారంట. అయితే దేవుడు ఏమంటాడంటే అదే చిన్న పాపం చేసినా పెద్ద పాపం చేసినా లాస్ట్కి ఏమి చేసినా అందరూ ఒక్కటేనంట. అవును, చిన్న పాపం చేసినా పెద్ద పాపం చేసినా ఇంకా పెద్ద పాపం చేసినా అందరూ ఏంటంట ఒక్కటేనంట. నిజంగా దేవుడి దృష్టిలో అందరూ పాపమే. చిన్న పిల్లలు చేసిన పాపమే, పెద్దలు చేసిన పాపమే. అదే దేవుడి దృష్టిలో. సో ఒకసారి చెప్పట్లు కొడతారు.